హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో బెస్ట్ నాన్ వెజ్ స్టార్టర్ రెసిపీని చూపిస్తున్నానండి. చేసుకోవటం చాలా ఈజీ. లూజ్ ప్రాన్స్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 300 గ్రాముల వరకు మీడియం సైజు ఉన్న ప్రాన్స్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టీ స్పూన్ వరకు మైదా పిండి, 2 టీ స్పూన్ల వరకు మొక్కజొన్న పిండి. ఇప్పుడు వీటన్నింటినీ ప్రాన్స్కి పట్టే విధంగా బాగా కలపండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు చేతితోటి ఈ విధంగా గట్టిగా కలిపారంటే వాటర్ కంటెంట్ అనేది పిన్నంతా పీల్చుకుంటుంది. తర్వాత 2 లేదా 3 టీ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇది మరీ లిక్విడ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రాన్స్కి ఇలా అతుక్కొని ఉండేటట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా ప్రాన్స్ని పకోడీలాగా వేసుకోవాలి. మొత్తం కలిపి ఒకేసారి వేయకుండా ఇలా ఒక్కొక్కటిగా వేయండి. ఇలా ఒక్కొక్కటిగా వేయడం వలన ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. ప్రాన్స్ని వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి కలపకుండా ఒక 1/2 నిమిషం పాటు అలాగే వదిలేయాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ ఆయిల్లో ఫ్రై అయ్యే కొద్దీ దానిలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తూ ఆయిల్ చిటపటమంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆయిల్ పైన పడకుండా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి బయటికి తీసి టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి. దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. ఇదే విధంగా మిగిలిన ప్రాన్స్ని కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ ప్రాన్స్ ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా హీట్ అయి ఉండాలి. అప్పుడే ప్రాన్స్ మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా కుక్ అవుతాయి. ఈ ప్రాన్స్ ప్రిపేర్ చేసుకునే దానికి కారం ఏం యూజ్ చేయమండి. ఓన్లీ పెప్పర్ పౌడరు, పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తాము. ఇవి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని కూడా బయటకు తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గార్లిక్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆనియన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవటం పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం లేవు కాబట్టి 3 వరకు యాడ్ చేసుకున్నాను. కారం ఉన్న పచ్చిమిర్చి అయితే మీరు 1 లేదా 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం కారం ఏం యూజ్ చేయలేదండి. పెప్పర్ పౌడర్, ఈ గ్రీన్ చిల్లీ మాత్రమే యూజ్ చేసాం. ఇలా ఇవి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోండి. ప్రాన్స్ని వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలిసే విధంగా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని బాగా కలపండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనకి బెస్ట్ స్టార్టర్ రెసిపీ అనేది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. లూజ్ ప్రాన్స్ రెసిపీ అండి. ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు దీన్ని కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఫైనల్గా దీంట్లో 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. బెస్ట్ స్టార్టర్ రెసిపీ ఇది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.